హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. టుడే నేనైతే పప్పుచారు చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ములక్కాయ సాంబార్ వేసి చాలా సింపుల్గా ఈజీగా ఒక 15 మినిట్స్లో చేసేయచ్చండి. చూడండి, కొంచెం కందిపప్పు తీసుకొని దాన్ని మంచిగా దోరగా వేయించేసి పక్కన పెట్టేశానండి. మంచిగా కడిగేసి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. సో అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు మొత్తం వేసేసి జీలకర్ర, పోపు దినుసులు, కచ్చాపచ్చ దంచుకున్న ఎల్లిపాయ అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు మొత్తం కలిపేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ములక్కాయ, ఆనియన్స్, సొరకాయ ముక్కలు వేసేసాను. కొంచెం ఇవి ఉడకనివ్వాలండి. దీంట్లోనే ఈ ముక్కలు కొంచెం మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే దీనివల్ల కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం కలిపేసి దీంట్లోనే కొంచెం పసుపు వేసేసి కొంచెం కలిపి నెక్స్ట్ నేను కుక్కర్ మూతేసి పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించానండి. లో ఫ్లేమ్లో పెట్టాలి. ఎక్కువ స్పీడ్ పెట్టుకున్నా కానీ ముక్క మాడిపోతుంది అనమాట. పెట్టేసి కొంచెం ముక్క అనేది కొంచెం ఉడికిందండి. సో తర్వాత చింతపులుసు ఆల్రెడీ నేను రెడీ చేసుకొని ఉంచాను. చింతపులుసు మనం తినేదాన్ని బట్టి అయితే నేనైతే వేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే వాటర్ అయితే యాడ్ చేస్తానండి. ఇప్పుడే కలుపుకోవాలి వాటర్ అయిన తర్వాత, మళ్ళీ మరిగిన తర్వాత కలుపుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది బాగుండదండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఇప్పుడే వాటర్ అనేది చూసుకొని కలిపేసుకోవాలి. సో దీంట్లోనే కొంచెం నేను కారం అనమాట, చిల్లీ పౌడర్ అనేది మనకి మంట ఎంత కావాలనే దాన్ని బట్టి వేసేసాను అనమాట. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. సో ఇందాక కొంచెం వేసాను కదా నేను సాల్ట్ అనేది, అది సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం కలిపేసానండి. సో ఒక 10 మినిట్స్ అయితే నేనైతే బాగా దీన్ని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేశాను. సో ఇంతకుముందు ఉడికించిన పప్పు ఉంది కదండి వేయించేసి, సో దాన్ని ఏం చేశానంటే దాన్ని చక్కగా కడిగేసి ఉడికించేసి దాన్ని మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నానండి. సో ఇప్పుడు 4-5 పొంగులు వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన ఈ పప్పుని దీంట్లో యాడ్ చేసేసాను. చూసుకోండి, చిక్కదనం మనకి ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి మనం ఈ పప్పు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పప్పు ఉడికిపోతే చిక్కబడుతుంది కాబట్టి చూసుకొని మనం కలుపుకోవాలని నేనైతే చూడండి నేను తగ్గట్టుగానే కలిపేసేసాను. సో నాకైతే ఈ క్వాంటిటీకి ఇప్పుడు నేను ఉడకబెట్టిన పప్పు సరిపోయింది. అంటే ఒక గిద్ద తీసుకున్నాను అనమాట, సరిపోయింది పప్పు. ఆల్రెడీ ముక్కలు అయితే ఉడికిపోయాయండి, మెత్తగా అయినాయి. సో ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే ఉంచాను అనమాట. సో ఓకే అండి, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇంకా మనకు టేస్ట్ రావాలంటే ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో మనం ఇంకా దీన్ని దించేస్తాం అయిపోయిందనే టైంలో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం మూత పెట్టేస్తే టేస్టీ పప్పుచారు రెడీ.